మారేడు చెట్టు అంటే లక్ష్మీప్రదమైనటువంటిది. ఎందుకంటే లక్ష్మీదేవి ఆవాసాల్లో చెప్పబడింది గదా! మారేడు అనేటటువంటిది కూడాను. అందుకనే ఈశ్వరుడికి సమర్పిస్తాం మనం మారేడు దళాలు. ఎందుకని? త్రిదళం త్రిగుణాకారం త్రినేత్యంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని చెప్పి శివుడికి పెడతాం కదా. అదేవిధంగా లక్ష్మీదేవికి కూడాను మారేడు దళాలని పెట్టమంటారు. ఈ లక్ష్మీదేవికి పెట్టేటప్పుడు మారేడు దళాల యొక్క ఈనెలు ఉంటాయి చూసారా, వాటిపైన కొంచెము పసుపుని కుంకాన్ని పెట్టి అమ్మవారికి పెడితే మన మనోభీష్టాలన్నీ కూడాను నెరవేరుతాయి. మనకున్నటువంటి ఈతి బాధలు ఏవైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో అవి పోతాయి అని చెప్పి చెప్తారు. అంటే లక్ష్మీదేవి ఉంటాను అని చెప్పి చెప్పింది కదా ఆవిడ ఆవాసాల్లో. అందుకని చెప్పి ఆ విధంగా మారేడు దళాలు మనం ఏ పూజ చేసినా కానీ దాదాపుగా శివుడికి సంబంధించింది కానీ లక్ష్మీదేవికి సంబంధించింది కానీ మారేడు దళాలని వినియోగిస్తున్నాం. అదేవిధంగా సీతారామ కళ్యాణంలో కూడాను జానకమ్మకు కూడా పెడతాం, సీతమ్మకు కూడా మనం ఈ మారేడు దళాలను కూడా పెడతాం అనమాట. ఎందుకంటే లక్ష్మీదేవి మరొక రూపమే కదా ఆవిడ, కానీ ఆవిడకు కూడా పెడతాము.